పాకాల రైల్వే పెన్షనర్ 39వ పెన్షనర్ డేని పాకాల రైల్వే కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి గుంతకల్ డివిజన్ అధ్యక్షులు జయంత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి అధికారులతో చర్చించి త్వరితగతిన సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పెన్షనర్ చీఫ్ ఆర్గనైజర్ చెరుకూరి గురవయ్య నాయుడు మాట్లాడుతూ పీపీఓలు అనేక మందికి రాక ఇబ్బంది పడుతున్నారన్నారు. దీనివలన యూమి కార్డులో ఉంటేనే రైల్వే హాస్పిటల్ కు వెళ్లే అవకాశం ఉందన్నారు. అధికారులు వెంటనే చొరవ చూపి పరిష్కారం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పెన్షనర్ పాల్గొన్నారు. అదేవిధంగా జనవరి 6వ తేదీన శనివారం ఉదయం 10 గంటల నుండి రైల్వే పెన్షనర్ల సమస్యలపై ఆర్జీలు, అప్లికేషన్లు సేకరించబడతాయని, వారి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించబడతాయని తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్క పెన్షన్ భాగస్వాములు కావాలని తెలియజేశారు. నీటి ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటికి సరిపోతుంది. అయితే ఈ మాదిరి డొనేషన్ చేర్చబెట్టి దాన్ని బదిలీగా కాపాడుకుంటూ వచ్చిన పాత మనుషుల ద్వారా మళ్ళీ ఈ సభ ద్వారా దానికి జరుగుతూ ఉండదు కాబట్టి అది జరిగింది. కాబట్టి ఎవరైనా చేరిన వాళ్లకు ఆ కార్యక్రమంలో పాలు పంచుకొని వాళ్లకు ఆ యొక్క గిఫ్ట్స్ అందకపోతే వాళ్ళకు కూడా చేర్చుతామని ఇందు మూలంగా చెప్తూ, ఏదైనా కోరికలు ఉండేవాళ్ళు 6వ తేదీ శనివారం వచ్చినారంటే మీకు ఆ కోరికలు రాసి మన జయంత్ కుమార్ ద్వారా, రామయ్య ద్వారా గుంటగల్కి పోయి చేపిస్తారు. ఇంకా ఎవరైనా ఉండేటి వాళ్ళు మన ఆఫీస్లో ఉంటారు, రవి, మణి, ఆచారి వీళ్ళందరూ ఉంటారు. ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర చెప్తే కూడా రాసి వాళ్ళకి తెలియపరుస్తారు. కాబట్టి మీకు ఏమీ ఇబ్బంది లేదు. మన ఆఫీస్లో చాలామంది ఉన్నారు, రాసేవాళ్ళు, చేసేవాళ్ళు, పట్టేవాళ్ళు, మీ యొక్క మేలు కోరే వాళ్ళు ఉన్నారు. కాబట్టి పెన్షనర్లకు మేలు జరగాలని ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించాము. ఆ ప్రకారంగా జరుగుతున్నాము. మీ అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా మీల్స్ టైంలో మీరందరూ ఒకరికొకరు తోసుకోకుండా నింపాదిగా పోయి హ్యాపీగా భోంచేసి హ్యాపీగా ఇంటికి చేరి సుఖ సంతోషంలో ఉండాలని కోరుతూ ఇంకా విరమించుకుంటున్నాను. జై హింద్.